ఇక వైసీపీ నేత జక్కంపూడి రాజా మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సపోర్ట్ మనకు అవసరం లేదు, సింహం సింగిల్గానే వెళ్తుంది అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి ఏ ఎన్నికల్లో తీసుకున్నా కూడా ఏకైక పార్టీగానే మేము పోటీ చేసాం. మరి వేళ మీరు నోటికొచ్చినటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి మీరు ఎందుకు ఒంటరిగా పోటీ చేయడానికి సాహసం చేయరు అని చెప్పని అడుగుతా ఉన్నా. మీరే చెప్తారే మేము ఒక్కరమే పోటీ చేస్తే 2019లో వచ్చినటువంటి ఫలితాలు పునరావృతం అవుతాయి. కేవలం ఈ రాజకీయ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఒక్కటైతే తప్ప మేము గెలవలేము అని మీరే అనేక సందర్భాల్లో ఒప్పుకున్నారు, పవన్ కళ్యాణ్ గారితో సహా. మరి అటువంటప్పుడు ఒకరి మీద పెద్ద హీరోయిజం కింద భావిస్తే అసలు ఏమైనా అర్థం ఉందా అని చెప్పని అడుగుతా ఉన్నాం. నిజంగానే మీరు చాలా హీరోలనంటే ఎస్ ఒకరే పోటీ చేయండి. నిజంగానే ఈ రాష్ట్రంలో ఒకానొక స్థాయిలో 2014 తీసుకోండి, 2024 తీసుకోండి, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఒక పొలిటికల్ వాక్యూమ్ అనేటువంటిది ఏర్పడినటువంటి సందర్భాలలో మీలో నిజంగా ధైర్యం ఉంటే, కమిట్మెంట్ ఉంటే, పోరాట పటిమ ఉండుంటే ఇవాళ జనసేన పార్టీ అనేటువంటిది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కింద ఈ రాష్ట్రంలో అవతరించి ఉండేదే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రతిపక్షంగా, ఒక ప్రత్యర్థిగా, ఒక బలమైనటువంటి శక్తిగా ఇవాళ ఏదైతే మీరు కాపులు మిమ్మల్ని అభిమానిస్తూ ఉన్నారో వారు ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఒక బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుండేవారే. మరి ఎందుకు ఆ రకమైనటువంటి దారిలో మీరు నడవట్లే? మీ కాళ్ళ మీద మీరు నిలబడి మీరే ఒక రాజకీయ శక్తిగా ఎదగడం మానేసి ఎవరికో కూలీల కింద ఇంకో 15 సంవత్సరాల పాటు చంద్రబాబు గారే ముఖ్యమంత్రి అవ్వాలి, ఆయన జెండాను మేము మోస్తాం, ఆయన కుర్చీలో కూర్చోబెట్టడం కోసం మేము పనిచేస్తామని అంటే ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళ? ముఖ్యంగా కాపులు ఏమైనా చెవులో పువ్వులు పెట్టుకుని